ఏంటది? లెటర్ సీన్. అవునత్తయ్య, ముక్కు పొడక ఇవ్వకపోవడానికి గల కారణమేంటో అందులో రాశానన్నారు కదా, అదేంటో అందరి ముందు చెప్పండి. తొందరగా చెప్పమ్మా. వ్రతం మొదలైన దగ్గర నుంచి నా ధ్యాస అంతా దాని మీదే ఉంది. అందరి ముందు చదువుతానుండండి. అయ్యయ్యో, ఇదేంటి ఇలా జరిగింది? అందులో ఏదో తప్పుంది, అందుకే అలా జరిగింది. అది కాలితే కాలింది. మీరు చెప్పండి అత్తయ్య గారు. ఆ విషయం చెప్పడానికి ఇది సరైన సమయం కాదనిపిస్తోంది. అమ్మా, ఇంకా ఏం చూస్తున్నారు? క్లైమాక్స్ కాలిపోయింది, బయలుదేరండి. మీకు ఇచ్చిన చీరను పట్టుకొని బయలుదేరండి. ఏదో పెద్ద రహస్యమే ఉంది, దాన్ని నేను ఛేదించాను. గ్రానీని జడ్జ్ చేసేంతటి వాడివా నువ్వు? నీ లిమిట్స్ లో నువ్వుంటే బాగుంటుంది. నాతో మీరేం చేయించకపోయినా పర్వాలేదు నానమ్మ, నేనేం బాధపడను. ఎందుకు నాతో ఏం చేయించకూడదని అనుకుంటున్నారో అదొక్కటి చెప్పండి చాలు. అందులో తప్పేదైనా ఉంటే తెలుసుకుంటాను, సరిదిద్దుకుంటాను. నువ్వు మా పాలిట వరానివి కావు, శనివి. అందుకే వద్దనుకుంటున్నాను. వేదా వేదా, రేపు అక్షయ్తోనే ప్రసాదం చేయిద్దాం. రేపు రైతుల సమక్షంలో అక్షయ ప్రసాదం తయారు చేస్తుంది. ఇక ఈ విషయం గురించి వాదనలు ప్రతివాదనలు ఏమి వద్దు. అది కాదండి. నువ్వింకేం మాట్లాడుకో, ఇలా రా. చెప్పింది నీకే, ఇలా రా.
నేనన్నది అమలు జరుగుతుంది. అమ్మ అవుని, రేపు అక్షయ్ నువ్వు సిద్ధం చేయమ్మా. అలాగే మావయ్య. ఈ మధ్య మామయ్యలో సెకండ్ షేడ్ చూస్తున్నాను. ఆ అమ్మవారే మీ తాతయ్య నోటి వెంట మాట పలికించారు తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. అత్తయ్య ఒప్పుకోదవని. అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అమ్మవారి కృప ఉంటే ఎవ్వరూ అడ్డుకోలేరు.